VR15M. Nice to meet you. పేరు అరే ఏమైంది ఈడ? ముంగడి అన్న జర ముంగడి తీసుకో. ముంగడి తీసుకో కాక జర లోపల తీసుకో. వెల్ unexpected thing. So hello guys, welcome to my channel. It's VR15M. Hope all are doing great and wonderful. Welcome to another vlog. ఇలా పెట్రోల్ ఫిల్ చేయించేసుకొని ఇలా వస్తున్నానే లేదో ఐ సా సంథింగ్. సో ఎవరు మిస్టేకో తెలియదు. భయ్య ఇద్దరు నేను హారం కొడుతున్నాను, ఒక భయ్యనేమో నేను చూసుకోవాలంటున్నారు. ఎటు నుంచి వచ్చారో తెలియదు. నేను ఇట్లా టర్న్ అయ్యాను పెట్రోల్ నుంచి. ఇట్ హ్యాపెండ్ అనమాట. నేను పర్టికులర్గా చూడలేదు ఏమైందా అని. అప్పటికి బైక్ పడిపోయింది. సో అక్కడైతే ఎవరికి ఏం కాలేదు థ్యాంక్ఫుల్లీ. సో వైల్ డ్రైవింగ్ ప్లీజ్ బీ మోర్ కాషియస్. మెల్లగా వెళ్ళండి, పర్లేదు. మెల్లగా వెళ్ళండి. ఒక 5 minutes లేట్ అయినా పర్లేదు. ప్రాపర్ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో స్టంట్లో బదులు మెల్లపోతే బెస్ట్ కదా, కొద్దిగా లేట్ పోతే బెస్ట్ కదా. అక్కడైతే వర్క్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. దట్ ఈజ్ గుడ్ యాక్చువల్గా. ఏంటి ఆఫ్ చేశారా? లేదు. సో చిన్న ప్రోడక్ట్ తీసుకోవాలి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ గైస్. యాక్టివ్లోనే ఉంది. VR15M. VR15M. R15M ఆల్రెడీ సబ్స్క్రైబ్డా ఏంటి? చూడండి ఒకసారి. ఇన్స్టాగ్రామ్ ఈ ఇన్స్టాగ్రామ్లో అయితే జస్ట్ అప్డేట్స్ ఇస్తుంటాను. యూట్యూబ్ది కూడా సేమ్ ఉంటుంది. యూట్యూబ్లో అయితే ఎవ్రీ సండే ఫుల్ వస్తుంది. 15 ఫస్ట్ వన్. సో సేమ్ నేమ్ తోటి యూట్యూబ్ ఉంటుంది. సో అది కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. యూట్యూబ్లో డైలీ ఎవ్రీ సండే మెయిన్ వ్లాగ్స్ వస్తాయి. సో దీంట్లో జస్ట్ అప్డేట్స్ ఇస్తుంటాను. చలో బ్రో. Adding one more to the existing members. Well, the date వచ్చేసి 24th December. So advance Merry Christmas అందరికి. డివైడర్ ఓపెన్ చేసారా?
రేపు మన వాళ్ళు కూడా తులసి పూజ చేసుకుంటారు. సో బేసికల్గా 25 డిసెంబర్ తులసి పూజ అనమాట. సో లాస్ట్ సండే ఈవెంట్ ఫర్ మార్నింగ్ రైడ్, అది అప్కమింగ్ సండే అప్లోడ్ చేసేస్తాను. సో వెళ్ళాము అండ్ దెన్ మార్నింగ్ వాజ్ ప్రిటీ గుడ్ అండ్ మంచి మార్నింగ్ వ్యూ ఉండే. చెక్ చేసుకొని మన డెస్టినేషన్ ఏదైతే వెళ్ళామో మేము, ఇట్ వాస్ క్వైట్ ఇంప్రెసివ్. సో వెళ్ళేటప్పుడు మార్నింగ్ వెళ్తున్నాము అన్నట్టు వెళ్ళాము యాక్చువల్గా. బట్ ఇన్ బిట్వీన్ ఐ గాట్ వెరీ సర్ప్రైజ్డ్. ఒక 4 to 7 అనుకుంటా సూపర్ బైక్స్ పక్క నుంచి వెళ్తుంటే ఇట్ వాజ్ లైక్ హెవెన్ అనమాట. మళ్ళీ అందరూ మోడిఫైడ్ ఎగ్జాస్టే ఉన్నాయి అందరివి. ఇంకా ఊహించుకోండి, వెళ్తున్నాం పక్క నుంచి జూమ్ అని పోతున్నాయి. అండ్ ఐ ఫెల్ట్ సో గుడ్. సో వ్లాగ్ వస్తుంది రేపు సండే రోజు. అండ్ దెన్ రేపు క్రిస్మస్ కదా, ఏమన్నా రైడ్ ప్లాన్ చేద్దామా ఏంటని ఆలోచిస్తున్నాను. బికాజ్ అందరికీ హాలిడే ఉంటుంది. విల్ డిస్కస్. అయినా వచ్చేది ఒక 3-4 మెంబర్సే, బట్ విల్ డిస్కస్ ఏమో అవర్ సెల్ఫ్. అండ్ దెన్ ప్లాన్ చేద్దామంటే ఈరోజు నైట్ వరకు ప్లాన్ చేసేసి రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. చూడర్రా నాయన, ఆటో వాళ్ళు అయితే వద్దులే, ఎందుకు మనకున్న 200 సబ్స్క్రైబర్స్లో ఆటో వాళ్ళు కూడా ఉంటారేమో మేబీ. కొంచెం ఇబ్బంది పెడతారు ఆటో వాళ్ళు రోడ్డు మీద. భయ్యా డివైడర్ కార్ నుంచి ఇట్లా కొడుతున్నాడు, అసలు చూడట్లేదు. జస్ట్ ఇట్లాంటిది ఒక టాటా వేసో పుల్లర్ ఉండే ఆడ, దాన్ని ఇలా క్రాస్ చేసేసినాడు. ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నాడు. దాని పక్క నుంచి ఏమైనా వస్తున్నాయా, ఆగాల లేదా అనేది. నాట్ ఈవెన్ సీయింగ్. ఆల్సో నా మైక్ హాలత్ ఎలా అయిపోయిందంటే, ఇది కొత్తది రీసెట్గా తీసేసుకొని ఇన్స్టాల్ చేసేసాను హెల్మెట్కి. మీరు పాత మైక్ చూపించాను అనుకుంటా లాస్ట్లో, నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. బట్ అది ఎలా అంటే పిన్ పెడతాం కదా, అది పోయింది. ఎలా పోయిందో తెలియదు, ఊసిపోయింది. అండ్ అప్పటికప్పుడు ఐ ఆర్డర్డ్ న్యూ వన్. మార్నింగ్కి డెలివరీ అయిపోయింది వితిన్ 6 to 8 hours. సో రైడ్కి సెట్ అయిపోయింది అన్నమాట. రైడ్కి మైక్ లేకుండా ఉంటుంటే అంత మజా వచ్చేది కాదు. బట్ గ్రేట్ఫుల్గా మైక్ అయితే సెట్ అయిపోయింది ఎలానో. యాక్చువల్గా ఈ కెమెరాలో ఇప్పుడు కేర్ఫుల్గా మీ బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం బైక్కి అడ్జస్ట్ అయ్యేటట్టే పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక VR15 నైస్ మీటు. పేరు దినేష్. నైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ట్రిపుల్ రైడింగ్ మా ఫోటో కొట్టడా?
మామ ఫోటో కొట్టాడా? త్రిబుల్ రైడింగ్ కొడతారు, నడిచిపోతుందా? నిమ్మలం జరా. సో ఏమంటున్నాను నేను, థింగ్స్ ఏవైతే మీ బిలాంగింగ్స్ ఉంటాయో, ఇందాక నేను అక్కడ జస్ట్ ఇప్పుడే పాస్ అయింది ఏంటంటే, ఒక కూర్చున్నారు, తన చేతిలో స్టిక్ ఉంది కొంచెం ఓల్డ్. సో పక్క నుంచి ఆటో వెళ్తుంది, ఆ స్టిక్ దానికి దాగింది అనమాట. సో బైక్ మీద వెళ్తున్నారు, అంటే పెవిలియన్ అతను, ఆమె ఆంటీ, అమ్మమ్మ అంటున్నా, అంటే కొంచెం ఓల్డ్ ఏజ్. సో నైస్ 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 నైస్, గుడ్ పీపుల్ ఆర్ స్టిల్ అలైవ్. నైస్. సో అమ్మమ్మ వెళ్తున్నారు, అమ్మమ్మ స్టిక్ కొంచెం బయటకు ఉందన్నమాట. సో ఆయన బైక్ అయితే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో పక్క నుంచి వెళ్ళగానే ఆటోకి దాకింది. సో అలానే మీ బిలాంగింగ్స్ ఏదైతే ఉంటే, స్టిక్ కానీ బ్యాగ్ కానీ అవన్నీ కొంచెం బైక్ మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా దగ్గర పెట్టుకొని కూర్చోండి, సెట్ అయిపోతుంది. అంటే పక్కన వాళ్ళకి, మెయిన్గా మీకు తర్వాత పక్కన వాళ్ళకి ఇబ్బంది కాకుండా అలా. వెళ్తుందా భయ్య? బండి పోతే నా బండి పోతుంది. వెళ్తుంది భయ్యా, పోనీ రైట్, ఈజీ. ఆ సండే వీడియో మా అమ్మాయి చూసిందనమాట. నేను 2-3 ప్లేసుల దగ్గర బైక్ హ్యాండిల్ వదిలేసి నడపడం చూసింది. దాని తర్వాత పూజ చేసింది అనమాట, అది వేరే విషయం. సో ఎప్పటి నుంచి డిసైడ్ అయింది ఏంటంటే, మన బండి నడిపేటప్పుడు చేతులు తీయనమాట. ఓకే, చేతులు తీయను, ఒకవేళ తీసినా వీడియోలు రికార్డ్ అవ్వనివ్వను. సో అలా